యూత్ ఎక్కడ లేదు మన భారతదేశంలో 65% యూత్ ఉన్నారు 35 ఏజ్ బిలో వాళ్ళు. అక్కడ వాళ్ళంతా టెక్నాలజీ దేశాలు, తైవాన్ కానీ జపాన్ కానీ కొరియా కానీ వాళ్ళంతా స్కిల్ టెక్నాలజీ. వాళ్ళకి మనుషులు లేరు, మనుషులంతా ఇక్కడ ఉన్నారు భారతదేశంలో. దీన్ని బట్టే చూసినా నేను ప్రపంచమంతా చూసినా మన పిల్లలను ఆ మాదిరిగా ఎందుకు తయారు చేయొద్దు? స్కిల్ టెక్నాలజీ తోటి మనం తయారు చేస్తే ప్రపంచాన్ని లీడ్ చేస్తాడు మన స్టూడెంట్స్. ఇదంతా కొత్తగా, ఎందుకంటే రాబోయే వంశీ రాబోయే 4-5 సంవత్సరాల్లో మామూలుగా ఉండదు, అద్భుతాలు జరిగిపోతాయి, ప్రపంచమంతా మార్పు వస్తుంది. ఇప్పటికే మొత్తం ప్రపంచంలో ఏఐ వచ్చేసింది. మన దగ్గర ఇంకా ఏఐ అంటే ఎవరికి తెలియదు, మొత్తం ఆ మంట తగులుతలేదు మనకి, ఇంకా రాలే, అర్థం కాలే, ఇంకా తెలియదు కూడా, దాని లైన్లో కూడా పోతలేము. అసలు ప్రతి మనిషిని ఇప్పుడు మన స్టూడెంట్ను మనం ఏఐ తయారు చేయాలి. నేను ఇప్పుడు నా యూనివర్సిటీలో, లేకపోతే ప్రపంచాన్ని లీడ్ చేయలేడు, మనం పోలేము. ఇప్పుడు నా యూనివర్సిటీ ఉంది, 3 యూనివర్సిటీలు ఉన్నాయి. తన మల్లారెడ్డి యూనివర్సిటీ ఒకటి, ఎంఆర్ యూనివర్సిటీ ఒకటి, మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ అని ఒకటి, 3 యూనివర్సిటీలు ఇండియాలో నేను తీసుకొచ్చిన ఫస్ట్ టైం. ఇట్లా ఒక్క మనిషిని, ఒక పాలమెటోని పూలమెటోని ఇలా 3 యూనివర్సిటీలు తీసుకొచ్చిన భారతదేశంలో. నేను మామూలు మనిషిని, నాకు బీటెక్ ఫుల్ ఫామ్ కూడా తెలియదు ఇప్పటికీ. బీటెక్ ఫుల్ ఫామ్ కూడా తెలియదు దాన్ని. మీ క్వాలిఫికేషన్ ఏంటి సార్? నేను BA 1 month చదివిన అప్పుడు. నేను 10th క్లాస్ కూడా 69లో తెలంగాణ యాజిటేషన్ వచ్చినప్పుడు పాస్ అయినా. నేను యాజిటేషన్లో 10th పాస్ అయినా, ఫస్ట్ బ్యాచ్ ఇంటర్మీడియట్ యాజిటేషన్లో పాస్ అయినా, BA 1 month పోయినా. అప్పుడు పార్లమెంట్ అప్పుడు అది కూడా బంద్ చేసుకున్నా, సర్టిఫికెట్లు కూడా అన్నీ వదిలేసిన. సర్దార్ పటేల్ కాలేజ్. అలాంటిది ఇప్పుడు 3 యూనివర్సిటీలు పెట్టినా. ఇంతమంది విద్యార్థులకు నా తన 10,000 మంది టీచర్స్, ఎంటెక్ టీచర్స్, ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నా. టీచర్సే 10,000 మంది, 10,000 మంది టీచర్సే నా దగ్గర. ఇంకా మొత్తం ఏమనుకుంటున్నావు వంశీ నన్ను? సార్ నేను తక్కువ అంచనా వేస్తున్నాను సార్. 10,000 మంది టీచర్లు, ఇంకా అది కాకుండా వేరే డ్రైవర్లు, ఆయలు, అటెండర్లు, అది సపరేటే కదా. బాబా